నా ఫ్యామిలీ నా బలం అనుకున్నాను, కానీ మీరు ఇంత బలహీనంగా ఉన్నారేంటి? మనలో ఎవరైనా వేరే ఊరికి బయలుదేరితే మిగతా వాళ్ళంతా నవ్వుతూ ఊరికి సాగనంపుతారు కదా, ఈ ప్రయాణం కూడా అలాంటిదే. ఊరికి వెళ్ళడం ఒక్కటే ఎలా అవుతుంది జై? ఎందుకు కాదు జడ్జి, రోజు భగవద్గీత చదువుతావు, అందులో మనిషి పాత వస్త్రాలు విడిచి కొత్త దుస్తులు ఎలా తొడుక్కుంటాడో, జీవి యొక్క దేహాన్ని విడిచి మరో దేహానికి చేరుకుంటుందని శ్రీకృష్ణుడు చెప్పలేదా? ఏండా వారసత్వం అనేది పుట్టుకతో రాదు, స్వశక్తితో సంపాదించుకోవాలని చెప్పిన మీరేనా వారసులు లేడని బాధపడుతున్నారు? ఏంటి పిన్ని, పిల్లలు లేని మీరు నన్నే మీ కొడుకు అనుకున్నారు. అంత విశాలమైన హృదయం ఉన్న మీ అమ్మతనానికి అనాథ పిల్లలు గుర్తురాలేదా? అతయ్య, మావయ్య, స్వప్న పుట్టక ముందే మీరే నన్ను గారం చేశారు. అది పుట్టగానే నన్ను అల్లుడి చేసుకోవాలనుకున్నారు. అప్పటి వరకు నాపై ఉన్న ప్రేమ బాధ్యతగా మారింది. బంధాలు కూడా అంతే మారుతూ ఉంటాయి. నేను సంతోషంగా మీతో కలిసి నా చివరి భోజనం చేయడానికి వచ్చాను. నాకిష్టమైన కమ్మని వంటల్ని మీతో కలిసి తిందామని వచ్చాను. ఆ వంటలు పెట్టకుండా ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఈ క్షణమే వెళ్ళిపోతాను. చెప్పండి, మీ అందరితో కలిసి తృప్తిగా తినాలా, లేక నా ఆఖరి కోరిక తీరకుండానే వెళ్ళిపోవాలా? వద్దురా, కలిసి భోంచేద్దాం. దట్స్ గుడ్ చేచి. పిన్ని, వంట అయిందా? నీకిష్టమైన వంటలన్నీ చేశాను నాన్న. వెరీ గుడ్. మాయా, ఈరోజు నీకు నాకు పోటీ, ఎవరెక్కువ తింటారు? అతయ్య, నువ్వే జడ్జిగా ఉండాలి. డాడ్, ఇవాళ ఈ లాస్ట్ సప్పర్ మంచి మెమరీగా మిగిలిపోవాలి. అవును, మీరంతా ఉన్నారు. వేర్ ఇస్ మై డార్లింగ్ నిత్య? ఏమైంది మేడం, ఎందుకు ఆపారు? మనం రాంగ్ వేలో వెళ్తున్నాం చారి గారు. లేదు మేడం, ఇది గండిపేట రోడ్డే. ఇందాక నేను కిలోమీటర్ రాయి కూడా చూశాను. ఆ రాయి నేను చూశాను. దాన్ని చూసాకే నాకు డౌట్ వచ్చింది. ఎవరో కావాలని రాంగ్ కాల్ చేసి మనల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. అంటే మీకు కాల్ చేసింది మల్లిక గురించి తెలుసున్న మనిషి కదా మేడం? తెలిసిన మనిషి కాబట్టే మల్లికని మన నుంచి తప్పించాలని చూస్తుంది. అర్థం కాలేదు మేడం. మనం ఉన్న చోటు నుంచి గండిపేటకి 27 కిలోమీటర్లు. ఎంత స్పీడ్గా వెళ్ళినా 1 అవర్ పడుతుంది. తిరిగి ఇంకో 1 అవర్. అక్కడున్న గెస్ట్ హౌజుల్లో మల్లిక ఎక్కడుందో వెతకడానికి మరో 1 అవర్ పడుతుంది. అంటే మల్లిక అక్కడ ఉందో లేదో తెలియదు, కానీ మనకు 3 అవర్స్ టైం వేస్ట్ అవుతుంది చారి గారు. కాబట్టి మనం గండిపేటకు వెళ్ళడం అనవసరం. మరి మల్లికను పట్టుకోవడం ఎలా మేడం? నాకు రాంగ్ కాల్ చేసిన ఆవిడ పొరపాటున ఒక మాట నోరు జారింది. ఏమంది మేడం? మల్లిక ఎగిరిపోతుంది అని. అందులో పొరపాటు ఏముంది మేడం? ఎగిరిపోవడం అంటే అర్థం ఏంటి చారి గారు? పారిపోవడం అండి. మరో అర్థం కూడా ఉంది, ఫ్లైట్లో వెళ్ళిపోవడం. ఈ కేసులో మల్లిక కీలక సాక్షి కాబట్టి ఆయనకి ఉరిశిక్ష పడేలోపు ఈ సిటీ దాటి వెళ్ళిపోవాలనుకుంటుంది. అది కూడా ఫ్లైట్లో. మీరు ఒక పని చేయండి చారి గారు,
ఏదైనా ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి ఈ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరే అన్ని ఫ్లైట్స్ లో ఎందులో అయినా మల్లిక పేరుతో ఏమైనా టికెట్ బుక్ అయిందేమో ఎంక్వైరీ చేయండి. మంచి ఐడియా మేడం. అలా చేస్తే మల్లిక ఈజీగా దొరుకుతుంది. మీరు వెళ్ళి ఆ పని చేయండి. ఎందుకైనా మంచిది. నేను గండిపేట వెళ్ళి అక్కడ మల్లిక ఉందేమో ట్రై చేస్తాను. మీరు చెప్పిందని బట్టి చూస్తే మనం గండిపేట వెళ్ళడం వేస్ట్ మేడం. మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి. సార్తో కలిసి భోంచేసి సార్ కాస్త ధైర్యం చెప్పండి. ఆయన్ని చూస్తే నాకు ఏడుపు వస్తుంది. ఇంకా నేనేం ధైర్యం చెప్పగలను చారి గారు? మీరే సార్ బలం బలగం మేడం. మీరే ఆయన ధైర్యం సమస్తం. చుట్టూ ఎంతమంది ఉన్నా మీకోసం ఆయన వెతుకుతూనే ఉంటారు. ఆయన డిసప్పాయింట్ చేయకండి మేడం. వెళ్ళండి. అలాగే చారి గారు, మీరు త్వరగా కనుక్కుని నాకు కాల్ చేయండి. అలాగే మేడం, మీరు వెళ్ళండి. ఏ ఆటో ఆటో! నిత్య ఇంకా రాలేదేంటి జడ్జి? ఈ భోజనం ప్రోగ్రాం తనకు చెప్పలేదా? మీ ఆంటీకి ఇన్ఫార్మ్ చేసాం జై, వస్తూ ఉంటారు. సార్, టైం అవుతుంది, త్వరగా భోంచేయండి. మా కోడలు రావాలి సార్, తను వచ్చాక తిందామని ఆగాం. జడ్జి గారు సార్కి ఇచ్చింది స్పెషల్ పర్మిషనే. ఇచ్చిన టైం దాటకముందే జైలుకి వెళ్ళాలి, లేదంటే మాకు ప్రాబ్లం వస్తుంది. ప్లీజ్. నిత్యతో కలిసి లైఫ్ లాంగ్ బతకాలనుకున్నా అది ఎలాగో కుదరలేదు. కనీసం నిత్యతో కలిసి ఆఖరి భోజనం తినే అదృష్టం కూడా నాకు లేదేమో. ఏం చేస్తాం, టైం అవుతుంది కదా. పదండి, మనం భోంచేద్దాం. పద జీజీ. రండి డాడీ, పిన్ని, మాయ, అత్తయ్య, పదండి. పదండి, రండి అత్తయ్య. జీ రా, కూర్చో. డాడ్ రా, డాడ్ కూర్చోండి. పిన్ని రా, పిన్ని. అత్తయ్య, మోయ, రండి తిందాం. రా అత్తయ్య, కూర్చో అత్తయ్య. వావ్, వావ్, అన్ని నాకు ఇష్టమైన వంటలే చేసావు పిన్ని. థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి నా గుర్తుగా వీటిలో ఏదో ఒక కూర చేసుకుని తినాలి. తింటారు కదా? అయ్యో జేజీ. డాడ్, మీరు కూడా ఏంటి? తినమోయా. ఇది నాకు, ఇది నిత్యకు. పద బేబీ, జైతో ఆఖరి లంచ్ చేద్దాం. ఇది లాస్ట్ లంచ్ కాదు మామ్. ఈ లంచ్ అవగానే నీకు పంచి పడుతుంది. జైని అంత తేలిగ్గా వదులుకుంటానా? నీ తలకు గన్ పెట్టైనా సరే
ఆ మల్లిక ఎక్కడుందో తెలుసుకుంటాను. బేబీ, ఐ నో బేబీ, జైతో కలిసి జీవితాంతం ఉండాలనుకున్న నీకు ఈ ఆఖరి భోజనం బాధగానే ఉంటుంది. బట్ తప్పదు. నేనేం బాధపడట్లేదు మామ్. కనీసం జైతో కలిసి ఆఖరి భోజనం చేసే అవకాశమైనా ఇచ్చావు కదా, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఆఫ్ కోర్స్, జైని విడిపించడానికి నువ్వు చాలా చేశావు. చివరికి ఏమీ చేయలేక జైతో కలిసి భోంచేయటానికి నన్ను తీసుకొచ్చావు. ఏం చేస్తాం? సారీ బేబీ, మనం డిస్కస్ చేస్తూ ఉంటే టైం అయిపోతుంది. పద. మ్. ఇదొచ్చిందేంటి మామ్? అదే నాకు అర్థం కావట్లేదు బేబీ. నువ్వు వెళ్ళి దాక్కోపో. ఎందుకు? అది నిన్ను చూస్తుంది. చూస్తే ఏమవుతుంది మామ్? ఇప్పుడు కూడా ఎందుకు ఈ దాగుడు మూతలు? జైతో కలిస్తేనే ఆఖరి ఛాన్స్ కూడా ఇవ్వరా నాకు? బేబీ, బేబీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. గో బేబీ, గో. షట్. మంగా, నువ్వేంటి ఇలా వచ్చావు? నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. నన్ను పక్కదారి పట్టించాలని చూశారు. ఈ రోజు ఆయన భోంచేయడానికి ఇంటికి వస్తానని చెప్పారు కదా మేడం. ఈ టైంలో నేను ఆయన పక్కన లేకుండా చేయాలని చూశారు. అది అర్థం అవ్వగానే వెంటనే తిరిగి వచ్చేసాను మేడం. ఆయన వచ్చారా? వచ్చాడు మంగా. రండి మేడం, వెళ్దాం. ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పదండి. పద. నిత్య వస్తుందంటారా? నేను వచ్చానండి. చిరు స్నేహంతో ఒక చిలకమ్మ పరిచయమైంది. చెలిమిని పంచగా గోరింక ఆహ్వానించింది. ఏం నిత్య, నేనేదో చివరిసారిగా మీ అందరితో సంతోషంగా గడపాలని వస్తే అందరిలాగా నువ్వు ఏడ్చి నన్ను నేర్పిస్తావా? లేదండి, నేను ఏడవను. 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 ఏడవనంటూ ఏడుస్తున్నావేంటి? ఆపుకోవడం నా వల్ల కావట్లేదండి. నువ్వు ఏడవటం నేను చూడలేను నిత్య. నువ్వు సంతోషంగా ఉండాలి. మీరు లేకుండా నాకు సంతోషం ఎలా ఉంటుందండి? నేను ఎక్కడికి వెళ్తున్నానని? నిన్ను విడిచి వెళ్ళేది ఈ శరీరమే కానీ నా మనసు కాదు. అది ఎప్పుడు నీతోనే ఉంటుంది.
నీకు కూడా వడ్డించాను నిత్య. ఇదిగో నా పక్కనే నీ ప్లేట్. దా కలిసి తిందాం. జేజీ, అతయ్య కూర్చోండి. డాడ్ కూర్చోండి. డాడ్ అంతా కబుర్లు చెప్పుకుంటూ భోంచేద్దాం. అందరూ తినండి. ఓయ్, నువ్వు తినవా? కన్నీటిలో తానున్నా నీ కళ్ళే తుడిచే దేవుడే సాయం అంటూ ఎవరొచ్చినా ప్రాణం రాజులే జగతే చూడలేని విడి వ్యధని. మీ అందరూ తల ఒక ముద్ద పెట్టండి నాకు. పిని చరితే రాసుకొనును తన కథని. పిన్ని ముద్ద సూపర్. జేజీ, త్యాగమానికు చెప్పకుండా చూడు నిన్ను మించినాడే వీడు సల్లగుండా. స్వచ్ఛం కన్నా ఎంతో స్వచ్ఛమైన వాడే. తిన్నిత్యా. సార్ టైం అయింది, వెళ్దామా? 5 minutes బ్రదర్. వెళ్ళొస్తాను. సారీ, వెళ్ళొస్తానని చెప్పకూడదు కదా. మళ్ళీ తిరిగి రానప్పుడు వెళ్తానని చెప్పాను. ఎందుకు జీజీ ఏడుస్తావు? నువ్వు రోజు మొక్కే దేవుడు ఉన్నాడో లేదో తెలీదు. ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకేం బాధ? డాడ్, వారసులు లేడని బాధపడుకుంటాడు. మన కంపెనీ వర్కర్స్ అందరికీ బిజినెస్లో షేర్ ఇవ్వు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అవును నిత్య, మన హనుమంతుడు చారి ఎక్కడ? చివరిసారిగా నన్ను చూడలేక చాటుగా కూర్చొని ఏడుస్తున్నాడా? నిత్యం, చారికి మంచి ఇల్లు కారు కొనివ్వు. పాపం మనల్ని నమ్ముకున్నాడు. పిన్ని, మా అమ్మ లేని లోటు లేకుండా పెంచాం. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కొడుకుగా పుట్టి అమ్మాని పిలిచైనా నీ రుణం తీర్చుకుంటాను. బాబూజీ